కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం. యెహోవా నన్ను రక్షింపుము, భక్తిగల వారు లేకపోయారు. విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయారు. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గల వారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బెంకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు అనుకుందరు. బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిస్తున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరం వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు. ఈ కీర్తన యొక్క నేపథ్యం, సౌలు 85 మందిని యాజకులను ఏదోమీయుడైన దోయాగు చేత హతము చేయించినప్పుడు కత్తివాత, అప్పుడు దావీదుకు తెలుపబడిన తర్వాత రాసినటువంటి కీర్తన. మొదటి వచనంలో చూస్తాం, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయారు. దావీదు హృదయంలో అప్పుడున్నటువంటి పరిస్థితులు, ఆ మాట వినినప్పుడు వెంటనే ఎంతో చలించిపోయి అది రక్షించము అని చెప్పి ప్రార్థించి రాసినటువంటి కీర్తన. 1వ వచనంలో యెహోవా నన్ను రక్షింపము, తర్వాత 7వ వచనంలో యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. తర్వాత 5వ వచనంలో ఆఖరి భాగంలో రక్షణ కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిస్తున్నాడు. కనుక ఇటువంటి విధంగా సౌలు ప్రబలి దోయాగు చేత కొంతమంది 85 మంది యాజకులను చంపించినప్పుడు జరిగించినటువంటి వారు కానీ, లేకపోతే సౌలు యొక్క కోపాన్ని ఈ విధంగా యాజకుల మీద చూపించిన తర్వాత కానీ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళను ఉద్దేశించి దావీదు రాసినటువంటి కీర్తనలో 2 భాగాలు మనం చూడవచ్చు, మూడు విషయాలను చూడవచ్చు. ఒకటి, ఆ విధంగా విశ్వాసులుగా ఉండి శ్రమలు లేక ఇబ్బందులు లేకుండా వెళుతున్నటువంటి భక్తులు. రెండవది, వారికి వ్యతిరేకంగా లేచినటువంటి దుష్టులు, తర్వాత అబద్ధములు మాట్లాడేవారు, లేకపోతే దేవుని యొక్క భయం లేకుండా వ్యవహరించేటువంటి వారు అని. మూడవది, మన ప్రభువు ఏ విధంగా తన యందు విశ్వాసించిన బిడ్డలను కాపాడుతాడు అనేటువంటిది, భక్తులు ఏ విధంగా ప్రార్థించినప్పుడు ఆయన వారికి సమాధానం ఇస్తాడనేటువంటిది ఈ చిన్న కీర్తనలో 3 విషయాలు మనం చూడవచ్చు. 1వ వచనం, యెహోవా నన్ను రక్షింపము, భక్తిగల వారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. ఆ దినాలలో 85 మంది యాజకులను చంపించడం అనేటువంటిది చాలా ఆలోచించదగ్గ విషయం. తర్వాత నూతన నిబంధనలో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఏ విధంగా వారు పట్టబడి ఇస్కరియోతు యూదా చేత పట్టబడి ఆయన చేయనటువంటి దానికి శిక్ష విధించ ఆయనను సిలువ వేశారో చూస్తాం. తర్వాత ప్రభు తిరిగి లేచి సంఘంగా అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ప్రారంభించబడిన తర్వాత సంఘాన్ని అనేక మంది భక్తులు ఆయా తరాలలో, ఆయా సమయాలలో ఏ విధంగా శ్రమలలో గుండా వెళ్ళి శిక్షను అనుభవించి వారు చేయనటువంటి దానికి, కేవలము ప్రభువునందు విశ్వాసించిన దానికి శిక్షణ అనుభవించారు. అటువంటి బిడ్డల గురించి కూడా చూస్తాం. మరలా ప్రకటన గ్రంథం వచ్చేటప్పటికి చివరి దినాల్లో ఏ విధంగా అనేక మంది విషయంలో ఇబ్బంది లేకుండా వెళతారు అనేటువంటిది దాన్ని కూడా మనం చూస్తాం. తర్వాత అటువంటి సమయంలో ప్రభువు కూడా ఉపమానం చెప్పాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం, వారు విసుకగా నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఈ 18వ అధ్యాయం 1వ వచనం చెప్పబోయే మునుపు 17వ అధ్యాయంలో ప్రభు యొక్క రాకడను గురించినటువంటి దినాలను గురించి చెప్తున్నాడు. కనుక చివరి దినాల్లో ఏ విధంగా విశ్వాసులు
ఇబ్బందికరమైనటువంటి స్థితిలో గుండా వెళ్ళవలసి వస్తున్నదో చెప్పిన తర్వాత జాగ్రత్తగా ఉండమని చెప్పినప్పుడు విశ్వాసులు ఆ సమయాలలో మరి విసుగగా నిత్యము ప్రార్థన చేయాలనేటువంటి ఉపమానాన్ని ఒక విధవరాలు ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి గోజాడటం అనేటువంటిది చెప్పాడు. తర్వాత 7వ వచనంలో, దేవుడు తాను ఏర్పరచుకునే వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడా, అంటే న్యాయం తీరుస్తాడని అర్థం. దావీదు అక్కడ చెప్పబడినటువంటి కీర్తనలో కూడా అదే చెప్తున్నాడు, దేవుడు నా మొరను ఆలకించును, ఆయన నిశ్చయముగా వారిని రక్షించునని. అయితే ఇక్కడ లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనం, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘం శాంతం చూపుచున్నాడని మీతో చెప్తున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనడం. ఇటువంటి పరిస్థితుల్లో గుండా వెళుతున్నప్పుడు దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడు అనేటువంటి వాగ్దానం మనకు అనుగ్రహించాడో దానికి అనుగుణంగా ఆయన తగిన సమయంలో విశ్వాసులను ఏ విధంగా కాపాడాలో కాపాడతాడు. కానీ మనం నిత్యము ప్రార్థన చేసి విసుగక ఆయన సన్నిధిలో గోదాడేటువంటిది విశ్వాసులు అది క్రమంగా అనుసరించి ఆ విధంగా విశ్వాసంలో నిలబడతారా అనేటువంటిది సంశయాత్మకమే అని ప్రభు చెప్తున్నాడు. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా, లేక ఆ విశ్వాసం అంటే అటు ఇటు కదలకుండా అటలమైనటువంటిది, కదిలించబడినటువంటిది, కేవలం ప్రభు వైపు మాత్రమే చూచి ఆయనలో దాగి ఉండి నిలిచి ఉండి ఆయన ద్వారా మాత్రమే విడిపించబడాలనేటువంటిది, భూలోక సంబంధమైనటువంటి వనరుల ద్వారా విడుదల పొందకుండా కేవలం ఆయన ద్వారా విడిపించబడాలనేటువంటి ఆశ కలిగినటువంటి విశ్వాసం కనుగొనునా అంటున్నాడు. అదే మళ్ళీ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో కూడా చూస్తాం. 9వ వచనం నుంచి, మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగూ చెప్పెను, ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనాను నమస్కారం చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమీయూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపము అను మద్యమును వాడు త్రాగు. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారం చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొనిన ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారైందురు. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడదు. ఒక సమయం వచ్చినప్పుడు ఆ అంత్యక్రీస్తు యొక్క ముద్ర వేయించుకోమని అందరూ కూడా బలవంతం చేసేటువంటి సమయంలో అలా వేయించుకున్న వాళ్ళ మీద దేవుని యొక్క ఉగ్రత పాత్రలో పోయిబడిన కోపము వారి మీదకి వస్తుంది. వేయించుకోకపోతే అపవాది ఇబ్బంది పెడతాడు. అటువంటి సమయంలో దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసం గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడదు. కనుక అంటే అది చివరి దినాల్లో, తర్వాత లూకా సువార్త 18వ అధ్యాయంలో, అక్కడ మరి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో చెప్పబడినటువంటి పరిస్థితులు చివరి దినాల్లో కలిగేవి. కానీ ఇప్పుడు విశ్వాసంతో అదేవిధంగా దేవుని ఎడల సద్భక్తితో జీవించేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళేటువంటి పరిస్థితుల్లో అటువంటి కఠినమైనవి కాకపోయినా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో గుండానే ప్రతిరోజు మన జీవితాన్ని గడపవలసి వస్తుంది. అంటే ప్రతి పరిస్థితిలో కూడా ఆ భక్తితోటి ప్రభువునందుల విశ్వాసం చేత జీవించుట అనేటువంటిది, అంటే ఆయనలో ఉన్న జీవం ద్వారా నేను జీవించుట అనేటువంటిది ప్రకటించాలి మన జీవితం ద్వారా. అది ప్రతిరోజు అభ్యాసం చేసుకునకపోయినట్లయితే అప్పుడు ప్రభు చెప్తున్నాడు, మనుషు కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద ఆయన విశ్వాసం కనుగొనన. అటువంటి వాళ్ళు ఉండకుండా ఉండే అవకాశం ఉన్నదని చెప్తున్నాడు. మరలా కీర్తన 12వ అధ్యాయం 2వ వచనం, అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గల వారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. ఇక్కడ అంటే దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా లేచేటువంటి మనుషుల గురించి చెప్తున్నారు. వారు ఒకరితో ఒకరు అబద్ధములాడతారు, మొదటి సంగతి. రెండవది, మోసకరమైన మనసు గల వారై ఇచ్చకములాడు పదవులతో పెరుగుదురు. సో మోసకరమైన మనసు అంటే ఇంగ్లీష్లో ఏం రాస్తుందంటే డబుల్ హార్ట్, లేకపోతే హార్ట్ అండ్ ఎనదర్ హార్ట్, అంటే 2 హృదయాలు ఉన్నాయి. అంటే ఏంటంటే ఒకటి పైకి కనపడేది లోపల ఇంకోటని
అర్థం. తర్వాత వాళ్ళు చేసేటువంటి పనులు మొదటి వచనంలో ఒకటి చెప్పారు, అబద్ధములాడతారు. రెండవ లైన్లో చెప్పబడినటువంటిది ఇచ్చుకుమలాడు పెదవులు. అంటే రెండు మనసులు ఉన్నాయి, రెండు రకాలుగా వాళ్ళు మాట్లాడతారని రాశారు. ఒకటి అబద్ధములాడటం, రెండవది దాన్ని ఇచ్చుకుమలాడటం. అంటే కొంచెం మనల్ని పొగుడుతూ, వేరే వారిని పొగుడుతూ వారికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లోనికి రావడానికి తెచ్చుకునేటువంటి మాటలు వాడతారని. అది లోకంలో ఉన్నటువంటి అనేక మంది దేవుని ఎరగని వారి విషయాల్లో చూసినప్పుడు ఇది సహజంగా ఉండేటువంటి మనిషి యొక్క తత్వానికి గుర్తు. సో అబద్ధం చెప్పడం అనేటువంటిది చాలామందికి కొత్త కాదు. తర్వాత ఎదుటివారిని పొగిడి వాళ్ళకి కావలసినటువంటిది సంపాదించుకోవటానికి, లేక వారి దృష్టిలో పడి వారి యొక్క వారికి అనుగుణంగా మాట్లాడి వారి దృష్టిలో మంచివారని అనిపించుకోవడానికి చేసే ప్రవర్తన మనం అనేక మందిని పరిశీలించి చూసినప్పుడు అది కూడా కొత్తగా ఏమీ అనిపించదు. కనుక ఒకే మనిషి ఒకే విషయాన్ని ఇద్దరు వ్యక్తులతోటి వేరువేరుగా మాట్లాడతాడు. అంటే ఎవరికి ఏది చెబితే బాగుంటుందో దానికి అనుగుణంగా మనిషి మాట్లాడటం అనేటువంటిది సహజంగా మనం లోకంలో చూసేటువంటి విషయం. దాని గురించి చెప్తున్నాడు. ఇది మరి ఇప్పుడు ఇటువంటి విషయం విశ్వాసులని చెప్పబడేటువంటి వారిలో కూడా చాలామందిలో కనబడుతుంది. లోకంలో మనం చూసినప్పుడు ఆశ్చర్యపడవసలే. సంఘాల్లో లేకపోతే దేవుని బిళ్ళలని పిలువబడుతున్న వారి మధ్యలో కూడా మరి ఆ సత్యం అనేటువంటి దాన్ని చెప్పటం అనేటువంటిది, అభ్యాసం చేసుకోవటం అనేటువంటిది చాలా తక్కువ మంది దానికి విలువనిచ్చి ముందుకు సాగటం అనేది చెప్తున్నాం. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం, మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడటం అని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవాలి. అది చాలా సింపుల్గా మనం అలవాటు చేసుకోవాల్సినటువంటి విషయం. అబద్ధం చెప్పడం అనేటువంటిది లోకానుసారమైనది, సత్యం చెప్పడం అనేటువంటిది దేవుని బిడ్డలకు తగినది. మరి ముఖ్యంగా ఈ సంఘంలో అంటే ఒకరికొకరు అవయవమైన, అంటే నేను ఒకవేళ ఏదైనా ఒక అబద్ధాన్ని నాకు అతికి ఉన్నటువంటి అవయవాలు కనుక చెప్పినట్లయితే వాళ్ళు దాన్ని అదే తీసుకొని, అబద్ధాన్ని నేను చెప్పిన దాన్ని తీసుకొని మళ్ళా వారు వేరే వాళ్ళకి చెప్పి దాని ద్వారా సంఘం అంతటిలో కూడా నష్టాన్ని కలిగించే అవకాశం ఉన్నది. కనుక మీరు ఆ విధంగా చేయొద్దని చెప్తున్నాడు పౌలు. అది మనం చూసినప్పుడు చాలాసార్లు ఇది చిన్నదే కదా, అది పెద్దదే కదా, పర్వాలేదులే, దానివల్ల ఏం నష్టం రాలేదులే అని అనుకునేటువంటి తత్వం, లేకపోతే అలా తప్పుగా మాట్లాడిన దాన్ని సమర్థించుకునేటువంటి స్వభావం అది మన అందరిలో కూడా కనబడుతుంది. తర్వాత వేరే వారికి అసౌకర్యంగా ఉండకూడదని, వాళ్ళని నొప్పించకూడదని మళ్ళా వాళ్ళకి అనువుగా ఉండే విధంగా మాట్లాడటం అనేటువంటిది కూడా మనలో కనబడుతుంది. అటువంటి రెండు హృదయాలు కలిగినటువంటిది మనిషి యొక్క స్వభావం. అలాంటి వాటి విషయంలో దావీదు చెబుతున్నాడు, వీళ్ళు ఆ విధంగా ఉంటారని. ఎవరు? ఆ శ్రమను తీసుకొచ్చేటువంటి వారు. తర్వాత దేవుని పేరుని కలిగి ఉండి మళ్ళీ ఈ విధంగా వ్యవహరించేటువంటి వాడు. ఆ రెండు విషయాలు మనం గమనించాలి. లోకంలో ఉన్నారు, సంఘం అని చెప్పబడేటువంటి దాంట్లో కూడా కొంతమంది ఆ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మనకు తారసపడుతూ ఉంటారు వాళ్ళు. తర్వాత వాళ్ళకి రెండు హృదయాలు, అంటే ఒకటి ఇలా మాట్లాడే విషయంలోనే కాకుండా వాళ్ళు జీవించే విషయంలో కూడా, అంటే ప్రభువుకు సంబంధించినది ఒకటి. అంటే ఉదాహరణకి ఆదివారం నాడు ఒక రకంగా ఉంటారు, మిగతా 6 రోజులు లోకంతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళు లోకస్తుల వలె ఉంటారు. అంటే వాళ్ళలో ప్రభువు వాళ్ళ హృదయాలలో వాళ్ళ జీవితాల్లో జరిగించినటువంటి సత్యం, తర్వాత లోకం నుంచి వేరైనటువంటిది, లోకం యొక్క పద్ధతులు మరి అనుకరణ నుంచి వేరుగా ఉండి దేవుని మీద ఆధారపడుతూ జీవించగలిగినటువంటి జీవితాన్ని ప్రతిబింబించే విధంగా వాళ్ళ జీవితాలు కనబడవు. అవి రెండు హృదయాలంటే. సో అయితే ప్రభు చెప్తున్నాడు, ఎవరును దేవునిని లోకమును సేవించలేరు. 3వ వచనం, యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బెంకములాడు నాలుకలన్నిటినీ కోసివేయను. అంటే ఎవరైతే ఇట్లా అబద్ధాలు చెప్తారో, లేక ఉన్నవి అంటే ఉన్నదానికంటే ఎక్కువగా మాట్లాడతారో, లేక గర్వంగా మాట్లాడతారో, లేకపోతే కొంచెం బడాయిగా మాట్లాడతారో, వాటన్నిటినీ కూడా దేవుడు తగిన సమయంలో
శిక్షిస్తాడు అని చెప్తున్నాడు. 4వ వచనం, మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు అనుకుందరు. ఒకవేళ మేము మా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాము, మాకు ప్రభువు ఎవడని వారు అంటారు. అంటే లోకంలో ఉన్న వాళ్ళు ఆ విధంగా ఆలోచించేటువంటి అవకాశం ఉంది. తర్వాత వాళ్ళు మాట్లాడేటువంటి మాటల ద్వారా, ఇప్పుడు చాలామంది ఎక్కడైనా సరే అది వాళ్ళు మాట్లాడగలిగిన దాన్ని బట్టే కదా అనేక మందిని ప్రభావం చేసి లేనిది ఉన్నట్లుగా చెప్పి వినేటువంటి వాళ్ళని నమ్మించి వాటి ద్వారా అనేక విషయాలను వారు పట్టు సాధించి ఆ విధంగా వారు గడుపుతున్నటువంటి జీవితాలు మన ఎదుట ఎన్నో కనపడుతున్నాయి. అటువంటిది విధంగా ఉంటారు కొంతమంది అని చెప్తున్నాడు. అదేవిధంగా మరి సంఘంలో కూడా వాళ్ళు ఎక్కువగా మాట్లాడగలిగిన దాన్ని బట్టి లేక ఇతరులను ప్రభావితం చేసేటువంటి ఒకవేళ సరైనటువంటిది కాకపోయినప్పటికీ మాట్లాడి వారి మాటల ద్వారా వారు చెబుతున్నటువంటి కళ్ళబొల్లి మాటల ద్వారా మనుషుల వైపు ఆకర్షించుకునగలిగినటువంటి దాన్ని వాళ్ళు అంటారు, ఇవి మావి, ప్రభువు మాకెవడని అంటారు. కానీ మనందరం కూడా విశ్వాసంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మనం సృష్టించబడినటువంటి మనల్ని నిర్మించినటువంటి దేవుడు మొట్టమొదటిగా మన మీద హక్కు కలిగినాడు. తర్వాత రక్షించబడిన తర్వాత మనం ఆయన ద్వారా ఏర్పరచబడ్డాం కనుక, రక్షించబడ్డాం, విడుదల పొందాం కనుక ఆయనకు మన మీద సమస్తమైన అధికారం ఉంది. సృష్టిలోనూ విడుదలలోనూ రెండింటిలో కూడా మనకు ప్రభువు కనుక మన శరీరం అంతటి చేత మనం ఆయనను ఘనపరచడం అనేది నేర్చుకోవాలి. కనుక మన మాటలు తర్వాత మన ప్రవర్తన అంతటిలో కూడా ఆయన ప్రభుత్వానికి మనం అధికారానికి లోబడటం అనేది చేయాలి. కనుక ఎవరైనా సరే ఇది మేము మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము అనేటువంటిది అంటే వాళ్ళు విశ్వాసులుగా పిలువబడి వారిలో దేవుని యొక్క పరిశుద్ధీకరణ కార్యం అనేటువంటిది ఏమాత్రం జరగలేదని అర్థం. దేవుని యొక్క వాక్యం ద్వారా కత్తిరించబడి ఏది అపవిత్రమైనదో, ఏది లోకానుసారమైనదో, ఏది శరీరానుసారమైనదో, ఏది మనలో ఉన్నటువంటి పాత స్వభావం ద్వారా ఉబుకుతూ మాట్లాడుతున్నదో అవన్నీ కూడా కత్తిరించబడినప్పుడు మాత్రమే దేవుని యొక్క పరిశుద్ధతలో పాలు పంపులు పొందగలుగుతాం. మనకి ఎప్పుడు కూడా ఆ దేవుని భయం ఉండాలి. నేను మాట్లాడేటువంటి మాటలు లేక ఉద్వేగంతో అనేటువంటి తలంపులు అవన్నిటినీ గురించి నేను ఏ విధంగా దేవుని దగ్గర లెక్కపు చెప్పాలి. ఒకవేళ ఆ విధంగా కనుక నేను మాట్లాడినట్లయితే మరి దేవుడు దాన్ని కోసివేయనని రాసి ఉన్నాడు. 5వ వచనం, బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచదను, రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కనుక ఎవరైతే సత్యానికి లోబడి నేను ఆ విధంగా జీవించాలని కోరుతున్నాడో అతని యొక్క ప్రార్థన నేను విని అతనికి విడుదల కలుగు చేస్తాను అనేటువంటి వాగ్దానాన్ని మనకిస్తున్నాడు. పాత నిబంధనలో చూస్తే నిర్గమకాండం 3వ అధ్యాయంలో మరి ఇశ్రాయేలీయుల యొక్క నిట్టూర్పు పరలోకంలో ఉన్న ఆయన సన్నిధికి చేరేది. ఇక్కడ కూడా చూస్తున్నాడు, ఆయన యొక్క దరిద్రుల నిట్టూర్పును బట్టి నేను ఇప్పుడే లేచదు. అందుకు ఆయన దిగి వచ్చాడు, మోషేని సిద్ధపరిచాడు. మరి వాళ్ళకి కావలసినటువంటి గొప్ప రక్షణ విడుదల కలుగజేసి ఎర్ర సముద్రం గుండా వారిని దాటించాడు. తర్వాత ప్రకటన గ్రంథంలో కూడా ఆయన మరి ఆ భక్తులను ఏ విధంగా కాపాడాలో ఆ విధంగా కాపాడగలుగుటకు శక్తిమంతుడిగా ఉన్నాడు. తర్వాత లోతు విషయంలో కూడా మనం చూస్తాం. అది లోతును కూడా ఆయన 2వ పేతురు 2వ అధ్యాయంలో ఏ విధంగా విడుదల కలిగజేశాడు. కనుక భక్తులమైన మన అందరికీ కూడా దేవుడు ఆ సమయంలో ఇచ్చేటువంటి గొప్ప వాగ్దానం కనుక వాళ్ళు ఆ విధంగా ఉంటున్నప్పటికీ, అంటే దోయాగు ఆ విధంగా చేసినప్పటికీ, సౌలు ఆ విధంగా అతన్ని ఆజ్ఞాపించినప్పటికీ, మరి యాజకులు చనిపోయినప్పటికీ, మరి దేవుని యొక్క కృప ద్వారా బ్రతికి ఉన్న మన అందరం కూడా సరైనటువంటి విధంగా జీవించడం అనేటువంటిది రోజు అభ్యాసం చేయాలి. ఆ విధంగా కనుక జీవించకపోతే నష్టాన్ని తీసుకొస్తుంది. ఆ విధంగా విశ్వసించి ప్రభు వైపు జీవించేటువంటి బిడ్డలకు దేవుడు అనుగ్రహించేటువంటి వాగ్దానం నేను ఇప్పుడే లేచదని. అంటే నేను ఇప్పుడే అంటే ఇప్పుడు అనుకుంటారు నాకున్నటువంటి పరిస్థితిలో దేవుడు సహాయం చేయాలి కదా అని. అలా దేవుడు చేయడు, ఆయన సమయంలో చేస్తాడు. ఆయన ఏ విధంగా కోరుకుంటాడో అది తగినటువంటి సమయమో
దానికి ఆ పరిస్థితులను బట్టి ఆయన లేచి చేసేవాడిగా ఉంటాడు. దేవుడు నిర్గమకాండంలో చూసినప్పుడు వాళ్ళందరూ మరి కొంత సమయం అటువంటి శ్రమలు లేకుండా వెళ్ళవలసి వచ్చింది. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా కొన్ని సంవత్సరాలు అది జరుగుతూ వచ్చాయి. కనుక అది విడుదల కలుగు చేస్తాడు, రక్షణ అనుగ్రహిస్తాడు అనేటువంటి మాట వాస్తవం. కానీ సమయం అనేటువంటిది మనం అనుకున్నటువంటి సమయంలో జరగకుండా ఆయన అనుకున్నటువంటి సమయంలో దాన్ని జరిగిస్తాడు. తర్వాత 6వ వచనం, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. అంతకు మునుపు వచనాల్లో ఇలా అబద్ధం చెప్పేవాళ్ళు, తర్వాత ఇచ్చకములాడువారు, బెంకములాడువారు, వాళ్ళని గురించి చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలు మాట్లాడవలసిన మాటలు, యెహోవా మాటలు పవిత్రమైనవి. అంటే ఏ విధంగా ఉన్నాయి అంటే, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. దేవుని బిడ్డలు మాట్లాడవలసినటువంటి మాటలు అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదినంత వెండి అంత పవిత్రములు. మాట్లాడేటువంటి మాటలు, వెండి అనేటువంటిది విమోచనకు గుర్తుగా ఉంది. తర్వాత కొలసీ పత్రికలో మీ సంభాషణ ఉప్పివేసినట్లుగా కృపాసహితంగా ఉండాలని ఉంది. కనుక వీటన్నిటిలో మనం ఏం చూస్తున్నామంటే, మనలో ఉన్నటువంటి స్వభావం మనం మాట్లాడేటువంటి మాటలలో అబద్ధం లేకుండా పవిత్రంగాను, ఇతరులకు కృపను కలిగించేదిగాను, క్షేమాన్ని తీసుకొచ్చేదిగాను ఉండాలి. అక్కడైతే అబద్ధంలు ఆడేటువంటి పెదవులు, బడాయి చెప్పుకునే మాటలు, తర్వాత నమ్మదగినవిగా కాకుండా ఇతరులను మభ్యపరచడానికి, సంతోషపరచడానికి పలికేటువంటి మాటలు, లోకంలో ఉన్నవాళ్ళు దేవుడిని ఎరిగి ఉన్నామని చెప్పేటువంటి మనుషులు ఇద్దరిలో కనపడుతున్నాయి. అవి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎవరైతే నిజంగా దేవుని బిడ్డలుగా ఉండి దేవుని వైపు మాత్రమే చూస్తూ దేవుని ద్వారా నడిపించబడాలని కోరుతారో వాళ్ళ జీవితాల్లో వాళ్ళ యొక్క మాటలు పవిత్రంగా ఉండాలని కోరుతున్నాడు. అవి ఇంకా ఏదైనా కనుక ఉన్నట్లయితే మాటి మాటికి వెండిలో, మట్టి పాత్రలో ఇది 7 మారులు శుద్ధీకరించబడినటువంటి మాటలుగా పవిశుద్ధంగా చేయబడతాయి. అంటే మనము ఎంతగా లోకంలో ఉన్న విధానాన్ని నుంచి, మాటల నుంచి మనం బయటపడి ప్రభు కోరినటువంటి సత్యాన్ని అనుసరించి జీవించేటువంటి జీవన విధానం ఇతరులకు క్షేమాన్ని, తర్వాత కృపాసహితంగా ఉండే విధంగాను తీసుకొచ్చి ఆ దేవుని యొక్క స్వభావాన్ని మన ద్వారా లోకానికి అందింపజేసేదిగా ఉంటుంది. విశ్వాసులమైన పిల్లమని మనం అబద్ధం చెప్పటం కానీ, వేరే వారిని మభ్యపెట్టడానికి పలికే మాటలు కానీ, తర్వాత యథార్థంగా లేనటువంటి మాటలు కానీ, పర్వాలేదులే అనుకుంటూ మాట్లాడేటువంటి మాటలు కానీ, వాటన్నిటిని కూడా దేవుడు లెక్కలోకి తీసుకొచ్చేవాడుగా ఉన్నాడు. అందుకనే కీర్తన 19వ అధ్యాయంలో చెప్తాడు, 14వ వచనం, యెహోవా నా ఆశ్రయదుర్గం, 19:14, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగును గాక. తర్వాత 1 తిమోతి 3:15, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు సంభవమును ఆధారమునైనది. ఆ సంఘం అంటేనే ఏంటి అంటే చెప్తున్నాడు ఒక మాటలో, సత్యానికి స్తంభం. అంటే లోకంలో ఎక్కడైనా సరే అన్ని చోట్ల కూడా అబద్ధం, అసత్యం ప్రబలినప్పుడు ఎక్కడ సత్యం కనపడాలి అంటే దేవుని సంఘం. ఆ దేవుని సంఘం సత్యానికి ఆధారం. అంటే కేవలము దేవుని యొక్క ప్రవర్తనకు అనుసరించి దాని ఆధారంగా ఆయనలో పిలువబడినటువంటి బిడ్డలు, ఆయన ద్వారా కూడి వచ్చేటువంటి బిడ్డలు, ఆయన ద్వారా జీవించేటువంటి బిడ్డలు, ఆయన మాటలు ఎంత పరిశుద్ధమో అసత్యం కానివో ఆ సత్యాన్ని, పరిశుద్ధతను ప్రకటిస్తూ ఉండగలిగినటువంటి స్థలం అని అర్థం. కనుక విశ్వాసంలోనే అటువంటిది కనుక లోపించున్నట్లయితే అది ఎంత దుఃఖకరమో మనం ఆలోచించాలి. కనుక ఎక్కడైనా సరే, ఎవరైనా సరే యథార్థంగా ఉండి సత్యం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఎవరైనా అడిగితే, ఎవరైనా ఏం చూపించాలంటే దేవుని యొక్క సంఘాన్ని చూపించాలి. ఆ దేవుని సంఘం అంటే విశ్వాసులే.
మరి విశ్వాసులలోనే అటువంటి సత్యాన్ని యథార్థతను వేరే వారు గమనించలేకపోతే అది మనం ఎంత దుఃఖకరమైన స్థితిలో విశ్వాసులు అని పిలువబడే మనం ఏ విధంగా ఉంటున్నామో మనం అర్థం చేసుకోవాలి. 7వ వచనం, యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరం వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. ఇప్పుడు మనకున్నటువంటి పరిస్థితులు మనం ఆ విధంగా దేవుని కొరకు యథార్థంగా మాట్లాడి సత్యం కొరకు జీవించడం ద్వారా వచ్చేటువంటి పరిస్థితులు ఎల్లకాలం ఉండవు. దాని ద్వారా మనకి నష్టం ఇబ్బంది కలిగినప్పటికీ కూడా దానిలో ఆయన విడుదల కలుగు చేసి కాపాడుతాననేటువంటి వాగ్దానాన్ని మనకిస్తున్నాడు. కనుక ఆయన చేయబోయేటువంటి కార్యమందు మనకు ఆశ నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మనం సత్యాన్ని అభ్యసించి దానిలో జీవించటానికి మనం అలవాటు కలిగి నడవగలుగుతాం. అది మనకి ఎంతో శుభప్రదమైనది. ఆ వాగ్దానం ఆయన మాటలు ఎప్పుడు కూడా ఇచ్చినవి, నమ్మదగినవి, మరి అన్నిటిలో కూడా అవి చక్కగా నెరవేర్చబడేవి, ఒక మాట కూడా తప్పిపోయినటువంటిది. మనం దాన్ని మరి లోకంతో చూసుకున్నప్పుడు వాటి యొక్క ప్రభావాన్ని కాకుండా మనల్ని దేవుడు సత్యానికి ఆధారంగా ఈ లోకంలో చేశాడు కాబట్టి మన మాటలు పరిశుద్ధంగా వెండి మూసలో మరి పరిశుద్ధీకరించబడినటువంటి 7 మార్లు చేయబడినటువంటి వెండితో సమానంగా, అంటే వేరే వారికి రక్షణను కృపను కలుగజేసేటువంటి మాటలుగా వారి యొక్క జీవితానికి మార్పిడికి కారణంగా ఉండే విధంగా మన మాటలు ఉండాలి. చాలాసార్లు మనం మన యొక్క పాత స్వభావం ద్వారా ఉద్యోగం ద్వారా వచ్చి రకరకాలుగా మాట్లాడినప్పుడు దేవుని యొక్క స్వభావాన్ని పరిశుద్ధతను మనం ప్రకటించలేము. 8వ వచనం, నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులు తిరుగులాడుతారు. ఇందాక మనం చూసినటువంటి విధంగా నరుల్లో ఇటువంటిది, అంటే ఈ అబద్ధాలు, బడాయిలు, తర్వాత వేర్వేరు మాటలు అవన్నీ ప్రబలినప్పుడు అవన్నీ సరిగానే జరుగుతుంటే ఇంకా దేవుడిని ఎరగనటువంటి మనుషులు గర్విష్ఠులై తిరుగులాడుతూ ఉంటారు. ఇప్పుడు మనం లోకంలో జరుగుతున్న పరిస్థితులవే. అంటే అబద్ధాలను మనుషులు నమ్ముతున్నారు, సత్యాన్ని నమ్మట్లేదు. తర్వాత అవి చెప్పినప్పుడు దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ కిందకి, దాని ప్రభావం కిందకి వస్తున్నారు. వాళ్ళందరిని బట్టి మనుషులందరూ కూడా ఇప్పుడు అంతా బాగానే ఉంది, సరిగానే జరుగుతున్నది, నిజంగా చూసినట్టయితే అబద్ధమో అదే సత్యం అనుకుని దానిలోనే అబద్ధంలో మనుషులు జీవిస్తున్నారు. దానిలో కూడా వాళ్ళు గర్విష్ఠులై జీవిస్తున్నారు. కానీ ప్రతిదానికి దేవుడు ఒక సమయాన్ని నియమించాడు. మనం ఇటువంటి పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు మరింతగా దేవుని యొక్క రాకడ సమీపమైనదని గుర్తెరిగి దేవుని భయంతో ఆయనకు చెందవలసిన పరిశుద్ధతను తెలుసుకుని సత్యాన్ని అనుసరించి యథార్థమైన మనసుతో దేవుని సేవించి సాక్ష్యంగా నిలబడాలి. ప్రేయర్ చేసుకున్నాం. మా ప్రేమ కలిగిన పరలోకముందున్న ప్రియమైన తండ్రి, మరోసారి మీరు మాకు అనుగ్రహించిన వాక్య భాగాన్ని బట్టి వందనాలు. దీన్ని మా కొరకు ఆశీర్వదించండి. మరి ఇక్కడ మేము ఈ కీర్తనలో దావీదు యొక్క పరిస్థితిలో మరి సత్యాన్ని ఏ విధంగా అతడు అవలంబించి దేవుని యొక్క యథార్థత మనసును తెలుసుకొని ఆ విధంగా జీవించాడో, మరి దానిలో అతన్ని ఆశీర్వదించారో మేము చూస్తున్నాం. ఆ ప్రకారంగా మా జీవితం అంతటిలో కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మీ కృపలో మమ్మల్ని గుర్తు చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. మేము ఈ లోకంలో ఉంటుండగా మరి 2 హృదయాలు, లేక ఇచ్చకములాడు పెదవులు, అబద్ధములాడు పెదవులు, వాటన్నిటినీ కూడా మేము జాగ్రత్తగా పరిశీలించుకుంటూ మరి దేవుని యొక్క సంఘము సత్యమునకు ఆధారమును సంభవమును ఎంటుండగా మేము దాన్ని అలవర్చుకొని మేమును మరి కూడి వచ్చే బిడ్డలందరూ కూడా, విశ్వాసులను పిలువబడే బిడ్డలందరూ కూడా ఆ సత్యాన్ని మాత్రమే ప్రకటించేటువంటి వారుగా, జీవించేవారుగా చేయమని వేడుకుంటున్నాం. అటువంటి ప్రవర్తన మా అందరిలో కూడా రాగలిగి మా మాటలలో కృపాసహితంగా ఉప్పు వేసినట్లుగా రుచికరంగా సత్యాన్ని యథార్థతను ప్రకటించేవిగా చేయమని వేడుకుంటున్నాం. ఆ విధంగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. మీ బిడ్డలందరూ ఈ విషయంలో కూడా అటువంటి ప్రవర్తనలోనికి మమ్మల్ని అందరినీ మరల్చండి. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.